తెలంగాణ గద్వాల్ గంట వీధికి చెందినటువంటి తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం మండలం పిన్నాపురం వద్ద శవమై కనిపించినటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తేదీ మిస్సింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితిలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే పిన్నాపురం దగ్గర తేజేశ్వర్ యొక్క మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా మార్చడి వద్దకు తీసుకొచ్చారు. ప్రస్తుతం పోస్ట్మార్టం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడం కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు తేజేశ్వర్కు ఉన్నటువంటి సంబంధాలు అండి, తేజేశ్వర్ యొక్క హత్య వెనుక కారణాలు, బ్రదర్ ఉన్నారు. అసలు చెప్పండి, ఏం జరిగింది అనుకో అసలు ఏంటి? నాకు ఈ నెల 17న నాకు నైట్ టైం కాల్ వచ్చిందండి. మా మీ బ్రదర్ కనిపించట్లేదు, ఆఫ్టర్నూన్ నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పారు. అప్పుడు నేను మార్నింగ్ వరకల్లా వస్తలే, ఒకవేళ స్విచ్ ఆఫ్ అయినా కూడా బై మిస్టేక్లో ఎక్కడవుతున్నా ఛార్జింగ్ అయిపోయి ఉండి ఉంటుంది, సోర్స్ ఛార్జింగ్ పెట్టుకునే సోర్స్ లేకుంటుంది, మార్నింగ్ వస్తాలే అని అంటే ఇంటికి కూడా ఒక కాల్ కూడా చేసి ఒక్క మాట కూడా చెప్పలేదంట అని చెప్పారు సార్. చెప్తే నేను నెక్స్ట్ డే మార్నింగ్ పిఎస్కి వెళ్ళి అక్కడ పిటిషన్ ఇచ్చాను సార్. మా బ్రదర్ ఇట్లా నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి అని చెప్పి పిటిషన్ ఇస్తే సార్ వాళ్ళు కూడా రాసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసి ఆ రోజు నైట్ 2 o'clockకి బైక్ అక్కడ పార్క్ చేసి ఉంది అని ఇంటికి దగ్గరలో చెప్తే నేను అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత బండి ఇక్కడ ఉంది, మళ్ళీ ఈ అబ్బాయి మా తమ్ముడు ఎవరైనా సర్వే అని చెప్పి కార్లో ఎక్కించుకొని వెళ్ళారా అని చెప్పి మేము కూడా సీసీ కెమెరాలు అవి చెక్ చేయడం స్టార్ట్ చేసినాం సార్. అయితే సార్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసాము. సార్ వాళ్ళు కూడా సీసీటీవీ ఫుటేజ్లు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి దాంట్లో మీ బ్రదర్ని ఇట్లా ఒక కార్లో ఎక్కించుకొని వెళ్ళారు అని చెప్పారు సార్. ఎక్కించుకొని వెళ్ళాక నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నాం సార్. మేము ఒక 10 మంది ఇట్లా కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి మా బ్రదరు పలానా ఏరియాలో ఎక్కడెక్కడ టీ తాతాడు అనే చోటుకి వెళ్ళి అడిగాము సార్. నిన్న మా బ్రదర్ మిస్ అయిన మళ్ళీ రోజు మా బ్రదర్ వచ్చారా అని అడిగాము. అడిగితే టీ షాప్ అమ్మ వచ్చాడు, నిన్న ఒక అబ్బాయిని తీసుకొని వచ్చాడు, కార్ వేసుకొని వచ్చాడు, వచ్చి టీ తాగి ఫోన్పే మాత్రం వేరే అబ్బాయి ఫోన్తో చేయించాడు అని చెప్పారు సార్. చేయించిన తర్వాత నేను అదే విషయం పిఎస్కి కూడా ఫోన్ డైరెక్ట్ వెళ్ళి చెప్పాను సార్, పలానా చోట కనిపించాడు అంట. తర్వాత ఇంకొక అబ్బాయి కూడా పొలం దగ్గర ఇట్లా కారు ఆపుకొని దిగి ఉండడము చూసిండంట సార్. ఆ అబ్బాయి కూడా కన్ఫర్మ్ చేశాడు. దీన్ని బట్టి అతను కారులో వెళ్ళాడు అని ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత డైలీ ఇంకా వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సార్. తిరుగుతూనే ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది ఏంది, ఇంకా మనిషి ఇంకా వస్తలేడు అన్న టైంలో మాకు మార్నింగ్ కాల్ వచ్చింది సార్, మా బ్రదర్ ఇట్లా చనిపోయిండు అని చెప్పి. నాకు వచ్చేసి చనిపోయిండు అన్నటాలకే నాకు ఫస్ట్ నుంచి అయినా సరే అతని వైఫ్ మీద డౌట్ ఉంది సార్ నాకు. ఎందుకంటే పోయిన ఇయర్ మేము యాక్చువల్గా నేను పెద్దవాడిని సార్. యాక్చువల్గా నేను మ్యారేజ్ చేసుకోవాలి. నేను కొంచెం నాకు ప్రాజెక్ట్స్ అవి ఉండడం వల్ల నాకు కుదరదు. మా డాడీకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఆయన కొంచెం మంచాన పడ్డాడు. అయితే ఇద్దరం ట్విన్సే కాబట్టి ఎవరు చేసుకున్న ప్రాబ్లం లేదు, చిన్న నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటాలే, 1 month గ్యాప్లో 2-3 months తర్వాత చేసుకుందాంలే అని చెప్తే మా తమ్ముడు సరే నేను చేసుకుంటానులే అని చెప్పి ఓకే అన్నారు సార్. అయితే అతనికి అమ్మాయి తరపు వాళ్ళే మా ఇంటికి వచ్చారు సార్. ఇంటికి వచ్చి సంబంధం గురించి మాట్లాడారు సార్. మాకప్పటికి మా అమ్మకి అమ్మాయి వాళ్ళ అమ్మది జమ్ముచేరు సార్, మా గద్వాల్ పక్కన ఉంటుంది. తర్వాత ఒక విలేజ్ అమ్మ వాళ్ళు ఉండేది మాత్రం కల్లూరు ఎస్టేట్ సార్. అమ్మని ఇచ్చింది మాత్రం. అయితే జమ్ముచేడు విలేజ్, అక్కడ వాళ్ళు ఎందుకులే మనకు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారులే అని అంటే ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. 7-8 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే ఆ అబ్బాయి వచ్చి మా తమ్ముడిని ఒప్పుకో నువ్వు నేను ఒక ఇంటి వాళ్ళం అవుతాము, మంచిగా కలిసి ఉంటాము అని చెప్పి ఒప్పించారు సార్. ఒప్పించిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి సరేలే వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా అని పెద్దలు కుదిర్చింది కాబట్టి పోయిన మంత్ 28కి ఎంగేజ్మెంట్ చేసినాం సార్. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ January 13కి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం సార్. పెళ్ళి 5 రోజులు ఉన్నాగా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. తర్వాత మా తమ్ముడు ఇంటికి వచ్చారు సార్. నేను ఇంట్లోనే ఉన్నా. మేమందరం పెళ్లి పత్రికలు పంచడానికి సిద్ధమైనాం. మా తమ్ముడు కర్నూలుకి వెళ్ళారు సార్. ఫస్ట్ పెళ్లి పత్రిక అమ్మాయి తరపు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మాయి కనిపించలేదంట.
వన్ డే 2 డేస్ నుంచి మా తమ్ముడు అమ్మాయికి నేను మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బాత్రూమ్ వెళ్ళింది ఇట్లా వెళ్ళింది అని చెప్పారంట సార్. తర్వాత మా తమ్ముడు అప్పుడు వచ్చి నాకు వచ్చి చెప్పారు సార్ ఈవినింగ్ కర్నూలు నుంచి వచ్చి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట, ఆ, ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయిందంట తెలియదంట, వాళ్ళు పిఎస్లో కూడా ఫోటో అది మిస్సింగ్ కేసు పెట్టారంట అని చెప్పారు సార్. చెప్తే నేను నా గురించి ఒక లెటర్ కూడా రాసి పెట్టిపోయింది బ్యాడ్గా అని చెప్పి చెప్పారు సార్ నాకు. తర్వాత నేను అయ్యో ఇట్లా ఎందుకు అయింది ఆ విషయాన్ని మా డాడీకి ఎట్లా కన్వే చేయాలి, ఆయన మంచిగానే ఉన్నాడు, ఏమైనా ఎట్లా తీసుకుంటారో తెలీదు. ఓ పక్క మా తమ్ముడు ఏడుస్తున్నాడు. మా తమ్ముడు మెంటాలిటీ ఎట్లా అంటే చాలా సెన్సిటివ్ సార్, అతను ఏది తీసుకోలేడు అనమాట హార్ట్ వరకు. అయితే అతను ఏడుస్తున్నాడు సార్, ఏడుస్తున్నాడు. నేనుండి సరేలే అయ్యిందేదో కానీ చెప్దాంలే, ఫస్ట్ వాళ్ళ మామ వాళ్ళకి పెళ్ళి మాట్లాడిన వాళ్ళని పిలిపించి మాట్లాడదాంలే అని చెప్పి వాళ్ళనంతా పిలిపించి అదే మంత్లో పెద్దల సమక్షంలో అందరు కూర్చొని ఈ పెళ్ళి పెటాకులైనట్టు ఒక అగ్రిమెంట్ లాగా రాసుకొని తేజ అనే వ్యక్తి వేరే అమ్మాయిని చేసుకోవచ్చు, ఈ అమ్మాయి ఎవరినైనా చేసుకోవచ్చు అని రాసుకున్నాం సార్. అయితే ఇక్కడ నేను కూడా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనేది నేను కన్ఫర్మ్ చేసుకోలేదు సార్. అట్లా ఎట్లా వెళ్ళిపోతుంది, అమ్మాయి ఇష్టం అంది, పెద్ద 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 మనుషులు కూర్చొని మాట్లాడుకున్నారు, ఇష్టం అని 2 సార్లు అడిగినారు, ఓకే అన్నది. ఇక్కడ మా బ్రదరు ఓకే అన్నాడు, మళ్ళీ అట్లెట్లా వెళ్ళిపోతుంది ఇష్టం లేకుండా బలవంతంగా ఒప్పించిండ్రా అని డౌట్ వచ్చి నేనేం చేశానంటే వీళ్ళు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా సార్, మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా కానిస్టేబుల్ వాళ్ళు ఉంటే నేను పిఎస్లో ఉండి ఎంక్వైరీ చేపిస్తే అమ్మాయి జస్ట్ అమ్మాయి ఫోటో ఆధార్ కార్డు ఈ 2 పిఎస్లో వచ్చారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. అంటే ఎఫ్ఐఆర్ కాపీ అటువంటిది ఏమీ లేదు, జస్ట్ ఒక ఫోటో ఆధార్ కార్డు కాపీ అవి 2. అంటే దీని ప్రకారము వాళ్ళ అమ్మకో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే తెలుసు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంది అనేది. ఒకవేళ ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసి పోలీసులను కూడా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అన్నట్టు వచ్చిందంట సార్, ఏదో ఇచ్చినాము ఫోటో అనేటట్టు. అంటే మీరు చెప్పారు ఇందాక కారు సీసీటీవీ కెమెరాలో కారు కనిపించింది అన్నారు. తర్వాత రెండవది ఇప్పుడు మీ తమ్ముని భార్య మీద అనుమానం వచ్చింది అన్నారు. ఇంకో విషయం ఏమన్నారు, ఒక లెటర్లో బ్యాడ్ చేస్తూ రాసింది అన్నారు. అసలు ఇవి ఏంటి అసలు? ఫస్ట్ నేను ఇదే విషయమై నాకు అంత ఇష్టము. మా తమ్మునికి ఏమని చెప్పిందంటే మా తమ్ముడు ముందు నుంచి అయినా వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు అంట సార్. ఫంక్షన్స్ అయినా ఏమైనా దేవర్లు అవి చేసినప్పుడు వెళ్తున్నానంట సార్. వాళ్ళ మామయ్య ఫ్రెండ్ కాబట్టి వెళ్తున్నానంట. అక్కడ వాళ్ళు ఒకరినొకరు చూసుకోవడము, వాళ్ళ అక్క చాలా మంచిది, పోయినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటుండే అది ఇది అని మాకు కూడా చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళు సరే మా తమ్ముడు ఏది చెప్పినా మేము మంచిగానే తీసుకుంటాం సార్. ఆయన ఏది పాజిటివ్గా చెప్తే మేము పాజిటివ్గానే ఆలోచిస్తాం. ఆ అమ్మాయి వాళ్ళ గురించి చెప్పిన తర్వాత సరే అని అనుకున్నాం సార్. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ లెటర్ రాసి పెట్టిపోయిందో నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకు వెళ్ళిపోయిందని ఎంక్వైరీ చేస్తే అప్పుడు అర్థమైంది సార్ కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని. కొంతమంది అదే గల్లీలో తెలిసిన వాళ్ళని ఇట్లా అడగడము, మీరు అక్కడ ఎందుకు సంబంధం చూసుకున్నారు, ఆమెకు ఏదో బ్యాంక్ మేనేజర్తో కనెక్షన్ ఉందంట, అది ఇటువంటి అవి నేను రూమర్స్ అనుకున్నా సార్. ఎందుకంటే మనము ఏది డైరెక్ట్ చూసి కన్ఫర్మేషన్ చేసుకోరాదు సార్, రూమర్స్ అని అనుకొని మా తమ్ముని దగ్గరకు వచ్చి చెప్పాను సార్. చిన్న అమ్మాయికి ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట, అది ఉన్నాయంట అంటే లేదు అవన్నీ నేను నా పాపతో నేను డైలీ మాట్లాడుతుంటే నాకు తెలుసు అమ్మాయి ఎటువంటిది ఏంది, ఆడియో క్లిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పింది సార్. తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళిద్దరు పెళ్లి పేటాకులో ఎంత అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడము, కలిసి తిరగడము, వాళ్ళ ఇంటికి మా తమ్ముడు వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడం ఇటువంటివి చేశారు సార్. చేసిన తర్వాత ఆ విషయం మేము తెలుసుకొని మా తమ్ముని హెచ్చరించినాం, మనం ఇట్లా అగ్రిమెంట్ రాసుకున్నాము, అట్లా తిరగరాదు, అగ్రిమెంట్ రాసుకున్నాం తిరగరాదు అంటే లేదు అమ్మాయి నాకు ఫోన్ చేసింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమె ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇంట్లో కట్నం డబ్బులు కట్టలేక కట్నం డబ్బుల కోసం వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని టార్చర్ చేస్తుందంట, అందుకని ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పింది అని అన్నారు. అయితే ఆ ఆడియో క్లిప్స్ కూడా నాకు పంపించారు సార్. ఆడియో క్లిప్స్ ఏదైనా సరే ఆ అమ్మాయి కూడా ఆడియో క్లిప్లో మెన్షన్ చేస్తూ ఇవ్వగల స్తోమత ఉంటే ఇవ్వాలి కానీ మేము ఇంత ఇస్తాం అని చెప్పి తర్వాత ఇవ్వకపోతే వాళ్ళు కూడా బాధపడతారు అన్న స్టేట్మెంట్ కూడా ఆడియో క్లిప్స్ ఉన్నాయి సార్ మా దగ్గర ఉన్నాయి సార్. ఆ మాట అన్న తర్వాత
మేము మేము కూడా ఏం కట్నం ఆశించలేదు సార్. మేము ఒకటే అన్నాం, మేము కట్నం గురించి అని ఒక మాట అని అంటే మా తమ్మునికి ఇష్టం కాబట్టి మాకు కట్నం కూడా అవసరం లేదు సార్. మేము ఇచ్చి పెళ్లి చేసాం, ఇచ్చే మ్యారేజ్ చేస్తాం. మాకు మా తమ్ముడు మీ తమ్ముడు ఇష్టపడ్డాడు, మీ తమ్ముడిని ఇష్టపడిన నుంచి మీరు పెళ్లి చేశారు, అసలు ఇంత దారుణంగా హతమార్చారు కదా, ఎట్లా చూడాలని? యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి ఆ మ్యారేజ్ ఒప్పుకోలేదు సార్. మా తమ్ముడు బలవాన్ వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేదు సార్. మా తమ్ముడు ఏ రోజు అయితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చిండో ఆ రోజు ఈవినింగ్ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక సపరేట్ రూమ్ తీసుకొని సపరేట్ అయ్యాను సార్. సపరేట్గా ఉంటున్నా. ఇక అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న ఫోన్ చేసి ఎందుకు బయట ఉంటున్నావు, రా ఇంటికి రా, అందరం కలిసి ఉందాం అది అంటే నేను చెప్పాను సార్ వాళ్ళకు కూడా. ఆ పాప ఎప్పుడైతే మిమ్మల్ని అతన్ని మన ఫ్యామిలీ మంచిగా చూసుకుంటుంది అన్న నమ్మకం నాకు ఏ రోజైతే వస్తుందో నేను ఆ రోజే ఇంటికి వస్తానని కూడా వాళ్ళకి కన్వే చేశాను సార్. అందరికీ ఇదే చెప్పాను సార్ ఎవరైతే. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అనిపించింది సార్, ఇటువంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిలను చేసుకొని ఎందుకు జీవితాలు స్పాయిల్ చేసుకోవాలని అనిపించింది సార్. ఎందుకంటే వేరే వాళ్ళని లవ్ చేసి తర్వాత ఇంకొక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఓకే సార్. కాకపోతే ఒకరితో రిలేషన్షిప్లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇక్కడ వాడిని బాధపడితే ఇక్కడ వీడిని బాధ పెడితే అటువంటి లైఫ్స్ మంచిగా ఉండవు సార్. మీరిద్దరు ట్విన్స్ చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు కదా, అసలు ఇంత దారుణంగా హత్యకు గురయ్యాడు మీ తోటి నీతో తోబుట్టు ప్లస్ ఇద్దరు కలిసి ఒకేసారి జన్మించినట్టు, అట్లా అసలు ఎట్లా చూడాలి? అంటే మేమిద్దరము చిన్నగున్నప్పటి నుంచి ఒక అన్న తమ్ముళ్ళు అనే కంటే ఫ్రెండ్స్లానే ఉండేవాళ్ళం సార్. ఏదైనా సరే కామెడీ చేసుకునేట్టు. అంటే మా డాడీ కొంచెం స్ట్రిక్ట్గా పెంచేవాడు సార్ చిన్నగున్నప్పటి నుంచి. ఎక్కడ బయటికి అంటే భయస్తుడు అనమాట. బయటికి వెళ్తే పిల్లలు అల్లరి పిల్లలు ఏదైనా చేసుకుంటారేమో, కింద పడితే దెబ్బలు తాకుతాయి, అట్లా భయంతో ఇంట్లోనే పెంచాడు అనమాట. మేము అప్పుడు ఇంట్లో అంటే నాకు మా తమ్ముడు, మా అక్క, నేను, మా తమ్ముడు టీవీ చూడాలి, స్కూల్కి వెళ్ళాలా, రావాలి, ఇదే మైండ్ సెట్ తోటి అల్లరి ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం సార్. ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం, వాడి బట్టలు నేను వేసుకోవడం. ఇప్పటికైనా సార్ పెళ్ళి కాకముందు లాస్ట్ డే వరకు నా బట్టలు వాడి బట్టలు నేను ఇంకా వేసుకొని తిరిగే వాళ్ళము. వాని వస్తువులు నేను వాడుకోవడం, నా వస్తువులు మా తమ్ముడు యూజ్ చేసుకోవడం, ఇట్లా చేసేవాళ్ళం సార్. కానీ ఇట్లా మా తమ్ముడు మిస్సింగ్ అనే తెలిసేసరికి మేము తట్టుకోలేకపోయినాం సార్. ఎందుకంటే మేము ఒకరినొకరం చూసుకునేటోళ్ళం సార్, నేను మా తమ్ముడు. ఇప్పుడు నేను అనుకునేవాడిని సార్, నేను ఇంట్లో లేకున్నా మా తమ్ముడు చూసుకుంటాడు ఫ్యామిలీని, ఒకవేళ వాడు ఇంట్లో లేకుంటే మేము చూసుకునేటోళ్ళం. కానీ మా తమ్ముడికి ఇట్లా సడన్గా జరిగేటాలకి మా జీవితాలు ఎట్టుపోతున్నాయి. మా మదరు మెంటల్లీ ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకు తెలియట్లేదు సార్. మా ఫాదర్ అప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఆయన మంచాన పడ్డారు సార్. ఇప్పుడు ఏమైనా ప్రెషర్ అంతా పడింది అంటే నా మీదనే పడింది సార్. ఇప్పుడు మా తమ్ముడు రేపొద్దున ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే రేపొద్దున వాళ్ళు నన్ను ఏదైనా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతగానం చేసిన వాళ్ళు నన్ను కూడా అటాక్ చేయాలని రూల్ అయితే ఏం లేదు కదా సార్. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా అయితే మా తమ్మునికి జరిగిన దానికైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. కఠినంగా అయితే శిక్షించాలి. వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు మా తమ్మునికి న్యాయం జరిగినట్టు సార్. వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు సార్. అంతా మా కళ్ళ ముందు మేము పెంచినాం సార్ వాళ్ళని ఎత్తుకొని. అలాంటి మా కళ్ళ ముందు లేదంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఇలాంటి వాళ్ళకు వదలకూడదు, ఖచ్చితంగా శిక్ష పడేలా వాళ్ళకు చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళు మాత్రం. ఎందుకంటే మేము పెంచినాం కష్టపడి వాళ్ళని, మా బామ్మడుదులని వాళ్ళ ఇంట్లో ఉండి మేము చిన్నపిల్లల నుంచి ఇద్దరిని ఎట్లా అంటే అంత ఆప్యాయంగా పెంచుకున్నాం మేము. ఆ బాడీని చూస్తే ఎవరన్నా చూడండి సార్ ఒకసారి మీరు, అంత కిరాతంగా చంపుతారు. మా తమ్ముతో మాట్లాడి కూడా దాదాపు ఒక ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే పోయింది లేదు. లాస్ట్ మ్యారేజ్కి ముందర వరకే ఆ రోజే లాస్ట్ చూడడము, ఆ రోజే లాస్ట్ మాట్లాడము. తర్వాత మా ఇద్దరికి మాటలు లేవు సార్, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి. అప్పటి నుంచి కానీ నాకు చివరి చూపు కూడా లేదు. బాడీ అంతా అసలు గుర్తుపట్టనట్టు. మా తమ్ముడు ఎట్లున్నాడో కూడా చూసుకోలేకపోతున్నా సార్ నేను. అసలు అది జీర్ణించుకోలేకపోతున్నా సార్ నేను. ఆ విషయం మా తమ్ముడు లేడన్న విషయం ఇంకా తీసుకోలేకపోతున్నాను నేను. మా డాడీ ఇప్పటికి అడుగుతున్నాడు, తమ్ముడు సాయంకాలం వస్తాడా అని అడుగుతున్నాను సార్. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మా డాడీ సాయంకాలం వస్తాడా, రేపు ఉదయం వస్తాడా అని అడుగుతున్నారు సార్. దానికి నా దగ్గర సమాధానం లేదు సార్. లేడని ఎట్లా చెప్పాలి సార్ మా ఇంట్లో మా డాడీ.
వివాహానికి ముందే నాకు అనుమానం వచ్చింది. అయితే తాను చేసేటువంటి వ్యవహారాన్ని అబ్జర్వ్ చేశాను. కానీ ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల నేను బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ మా తమ్ముడిని ఇంతలాగా ఇంత కిరాతకంగా అక్రమ సంబంధం పెట్టుకొని హతమారుస్తారని మాత్రం ఊహించలేకపోయామని చెప్పి సోదరుడు బాధపడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.